తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలలో వేగంగా పురోగతి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం ఫార్మా హబ్, ఐటీ హబ్, మెడికల్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అనేక ప్రపంచ కార్పొరేట్ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేయిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన ఉన్నత విద్యలో అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ కో సిస్టమ్ను ప్రోత్సహించడం ద్వారా నిరంతర ప్రయత్నాల ద్వారా ఇన్నోవేషన్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని, స్వావలంబన భారతదేశం సాకారం చేసుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రజాపాలనలో తెలంగాణలో పంటల ఉత్పత్తి సమృద్ధిగా ఉండడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథులు అలాగే ఎమ్మెల్యే బెల్లంపల్లి వినోద్ గారు, మంచిర్యాల జిల్లా ప్రజలకు క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి ఇది తెలంగాణ రూపురేఖలే మార్చేస్తుంది. మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాం. 2,59,412 తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్ధిదారులకు, నస్పూర్కు చెందిన 529 మంది లబ్ధిదారులకు, హాజీపూర్కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మొత్తం 1193 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అజీజా బేగం 14వ వార్డు, 7వ వార్డు దిగాలి. అయిపోయిన తర్వాత ఆ వార్డుకు సంబంధించిన నాయకులు కూడా దిగాలి ప్లీజ్. స్టేజ్ ఇబ్బంది. రామగిరి రమాదేవి 6వ వార్డు, ఎంబడి స్రవంతి. గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రజల మీద పడి, ప్రభుత్వ ఆస్తుల మీద పడి ఇంకేమేం చేసినారో దాదాపు ఈ నియోజకవర్గంలో 25 మంది ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పిన నేను ఖచ్చితంగా రుణశేషం అసలే ఉంచుకోనని చెప్పిన. ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి నా చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి సేవలు రుణం తెచ్చుకుంటా. ఖచ్చితంగా అదే విధంగా శత్రుశేషం కూడా ఉంచుకోవాలని చెప్పిన. శత్రుశేషం వడ్డీతో సహా తీసుకుంటే ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరు ఏమనుకున్న పర్లేదు ఖచ్చితంగా తీసుకుంటా. ఇప్పటికి ఒక 5-6కి మొదలుపెట్టిన సగమే అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా లెక్కలను బరాబర్ సెటిల్ చేస్తా. మాకు ప్రజల శత్రువులు కాదు, కార్యకర్తల శత్రువులు కాదు, టీఆర్ఎస్ కార్యకర్తల శత్రువులు కాదు, బీజేపీ కార్యకర్తలు. ఎవరైతే 20-30 మంది ప్రజల మీద పడి ప్రజల రక్తం తీసుకున్నారో, ప్రజలని గుంజుకున్నారో వాళ్ళందరినీ తిరిగి వాపసు తీసుకొచ్చి ఇచ్చి గవర్నమెంట్ ఏమన్నా తీసుకుని వాపసు వచ్చి దాకా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా వాళ్ళని ఇబ్బంది పెట్టి, మా వాళ్ళని కేసులు పెట్టి ఏదో చేసినో ఎవరిని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా చిన్నోడని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా లెక్కలు చెప్తాం. అది ప్రజాస్వామ్యం ఇంకా ఏ రకంగా కూడా నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు అనుకున్నాడు గాంధీ అసలు కాదు. నేను భగత్ సింగ్, సర్దార్ సింగ్, మన సుభాష్ చంద్రబోస్ బ్యాచ్ బరాబర్ లెక్కలు. ఒక్క చెంప కొడితే 2 ఇచ్చే బ్యాచ్ కాదు, ఒక్క చెంప కొడితే 2 చెంపలు వాళ్ళకొట్టే బ్యాచ్. ఖచ్చితంగా వాళ్ళకొట్టే చూస్తాను. ఏ రకమైన సమస్యలు, ఏ రకమైన ఇంకోలేదు. ఇంక మిగిలింది ఖచ్చితంగా ఏదైనా చెప్పిన తల్లి ప్రతి ఒక్కటి చేసినా ఇంకా మిగిలిన కూడా ఇంకొక 3-4 నెలలు పూర్తి చేస్తా. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేము అందరం కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి మీ పదాలు అందజేస్తున్నా. తప్పకుండా సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా మీరు మా ఆఫీస్ సంప్రదించవచ్చు. మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మా వార్డ్ ఆఫీసర్స్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళ నుంచి చేరవేస్తే మేము ఆనరబుల్ ఎమ్మెల్యే గైడెన్స్తో డెఫినెట్గా అవన్నీ కూడా తీరుస్తాము. జూన్ 2 నుండి ఈ నెల 18వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే మీడియా సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలను అన్ని కోణాల నుంచి పరిశీలించి పరిష్కారాలను చూపడం కోసం ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటారని వివరించారు. హాజీపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్తులందరూ రెవెన్యూ గ్రామ సభలో పాల్గొనాలని, ఏదైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిస్సింగ్ సర్వే నెంబర్, పెండింగ్ మ్యూటేషన్, సక్సెషన్ సర్వే నెంబర్ మిస్ మ్యాచ్, భూమి రికార్డులో తప్పులు, అర్హత కలిగిన పత్రాలు ఉండి రికార్డులో నమోదు కాకపోవడం వంటి సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను సదస్సులో అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. హాజీపూర్ మండల ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు రేపటి నుండి అనగా జూన్ 3వ తేదీ నుంచి మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో ఏమన్నా భూ సమస్యలు ఉన్నా కానీ, ఆన్లైన్లో పేర్లు రాకున్నా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులున్నా, రెవెన్యూ రికార్డులందు పేర్లు నమోదు కాకున్నా ప్రజలు దీంట్లో మనకు దరఖాస్తులు ఇవ్వచ్చు రెవెన్యూ సదస్సులో. అలాగే గతంలో సాదా బైనామాలు
2020 అక్టోబర్ వరకు ఆన్లైన్లో ఇచ్చిన వారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఆన్లైన్ లిస్టులు కూడా మనం ఇప్పుడు రెవెన్యూ విలేజ్కి వచ్చినప్పుడు అక్కడ గ్రామంలో ప్రదర్శించడం జరుగుతుంది. అందులో చూసుకొని అందులో లేకుంటే ఇవ్వాలి, కానీ వెంటనే పరిష్కారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మరియు సాదా బైనామాల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు దాన్ని మనము వెంటనే అమలు చేయడానికి వీల్లేదు. ఆదేశాల తర్వాత చేయబడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి, సెలవు దినాలు మినహాయించి. ఇందులో భాగంగా మండలంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒకటి, నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒకటి 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి టీం 3వ తారీఖు రోజు చందనాపూర్ రెవెన్యూ గ్రామానికి సంబంధించి నమ్నూరు గ్రామ పంచాయతీలో, రాపల్లికి సంబంధించి రాపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఉంటాయి. అలాగే 4వ తారీఖు రోజు నమ్నూరు రెవెన్యూ విలేజ్కి సంబంధించి నమ్నూరు గ్రామ పంచాయతీ, నర్సింగాపూర్కి సంబంధించి నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలో 4వ తారీఖు రెవెన్యూ సదస్సులు ఉంటాయి. 5వ తారీఖు గుడిపేట రెవెన్యూ విలేజ్కు సంబంధించి గుడిపేట రైతు వేదికలో, అలాగే కర్ణమామిడికి సంబంధించి కర్ణమామిడి రైతు వేదికలో రెవెన్యూ సదస్సు ఉంటాయి. 6వ తారీఖు ముల్కల్లకు సంబంధించి ముల్కల రైతు వేదికలో, మరియు కొండపల్లికి సంబంధించి కర్ణమామిడి రైతు వేదికలో గ్రామ సభలు ఉంటాయి. 7వ తారీఖు బక్రీద్ సందర్భంగా ఇది లేదు, అలాగే ఆదివారం లేదు. పోచంపాటు రెవెన్యూ గ్రామానికి సంబంధించి ముల్కల రైతు వేదికలోనే 9వ తారీఖు రోజు, అలాగే పడతన్పల్లి గ్రామానికి సంబంధించి కర్ణమామిడి గ్రామ పంచాయతీ రైతు వేదికలో 9వ తారీఖు రెవెన్యూ సదస్సులు ఉంటాయి. వేంపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి వేంపల్లి జీపీ ఆఫీస్, అదే ప్రస్తుతం మన కార్పొరేషన్ ఆఫీస్, అక్కడే 11వ తారీఖు రోజు గ్రామ సభ ఉంటుంది. హుస్సేన్ సాగర్కు పెద్దంపేటకు సంబంధించి పెద్దంపేట జీపీ ఆఫీస్ది 10వ తారీఖు అక్కడ ఉంటుంది. కొత్తపల్లికి సంబంధించి కూడా వేంపల్లిలోనే 11వ తారీఖు, అలాగే 11వ తారీఖు హుస్సేన్ సాగర్కు సంబంధించి పెద్దంపేట జీపీ ఆఫీస్లో. నాగారంకు సంబంధించి నాగారం గ్రామ పంచాయతీలో 12వ తారీఖు, కొండాపూర్కు గ్రామానికి సంబంధించి బుద్దిపల్లి గ్రామ పంచాయతీలో 12వ తారీఖు రెవెన్యూ సదస్సులు ఉంటాయి. అలాగే గడపూరు గ్రామానికి సంబంధించి గడపూరు గ్రామ పంచాయతీలో 13వ తేదీ రోజు, అలాగే దోనబండకు సంబంధించి దోనబండ గ్రామ పంచాయతీలో 13వ తేదీ రెవెన్యూ సదస్సులు ఉంటాయి. ర్యాలీ గ్రామానికి సంబంధించి ర్యాలీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో 16వ తేదీ, అలాగే హాజీపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి హాజీపూర్ ఆఫీస్లో 16వ తేదీ, సబ్బేపల్లి గ్రామ పంచాయతీకి రెవెన్యూ విలేజ్కి సంబంధించి హాజీపూర్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో 17, 18 తేదీల్లో ఇలా మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలనుకుంటాము. దీనికి సంబంధించిన అప్లికేషన్లు అక్కడే రెవెన్యూ సదస్సు గ్రామ సభల్లో ఇవ్వబడతాయి. దయచేసి రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ మీ సమస్యలు కృషి చేస్తామని కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ సింగరేణి పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏరియా జీఎం దేవేందర్ తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి స్టాల్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సింగరేణి సంస్థ ఎంతగానో అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. అయినప్పటికీ సింగరేణి సంస్థలు బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని, తక్కువ ఖర్చుతో బొగ్గు ఉత్పత్తి అయితేనే సంస్థ లాభాల బాటన పడుతుందని, ఇందుకోసం సింగరేణిలో మనమంతా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని, అంతేకాకుండా అదనపు ఆదాయం కోసం ఏర్పాటు చేసిన జైపూర్ విద్యుత్ ప్లాంట్లో 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా తీసుకోవాలని, బొగ్గు ఆధారిత విద్యుత్ మాత్రమే కాకుండా విండ్ పవర్ విద్యుత్, సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించి లాభాలను గడించి సింగరేణి సంస్థను బలోపేతం చేయాలని, ఎందుకోసం సంస్థ C&MD చైర్మన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది, కార్మికులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. చూడండి సార్,
జాక్హామర్. దీంతో కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు హోల్స్ చేసుకొని ఆ కాంక్రీట్ ఉంటుంది దాన్ని కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి డ్రిల్ రాడ్ పెట్టినట్లయితే డ్రిల్లింగ్ కూడా ఇది అవేమో పవర్ ఆపరేటెడ్, ఇది హ్యాండ్ ఆపరేటెడ్, ఇది కూడా అదే ఉంటుంది సార్. ఇదేమో జాక్హామర్. మెడికల్ సర్వీస్ మంచిగా చేయాలి మేడం. ఇప్పుడు కరోనా స్టేటస్ 1 2 3 4 జ్వరము, పొడి దగ్గు, తలనొప్పి, శ్వాస ఇబ్బందులు. కొత్త వేరియంట్ JN1. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము సింగరేణిలోని 12 ఏరియాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అందరికీ మరి ఉత్పాదకత గురించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధికి సింగరేణి కాలనీస్ కంపెనీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సింగరేణి కాలనీస్ కంపెనీ మరి ఎన్నో సంవత్సరాలుగా ఉత్పత్తిని తీస్తూ దాదాపు 22 పవర్ ప్లాంట్స్కి సుమారు 15,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి పెంచడానికి నాణ్యమైన బొగ్గును ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తుంది. మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశించినట్టుగా మరి కస్టమర్లందరికీ నాణ్యమైన బొగ్గుని తక్కువ ధరకు ఉత్పత్తి చేయడానికి ప్రతి ఉద్యోగి పైన బాధ్యత ఉంది. అదేవిధంగా మరి మందమరి ఏరియాకు సంబంధించి 27.8 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించారు. ఈ బొగ్గుని ఈ సంవత్సరము 2025-26లో మరి నాణ్యతతో కూడిన బొగ్గుని కస్టమర్లందరికీ సప్లై చేయడానికి ప్రతి ఉద్యోగి మరి సిన్సియర్గా రక్షణతో ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి మరి సింగరేణి కంపెనీస్ 2025-26కు నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించాలని, ఈ సందర్భంగా మందమరి ఏరియా కూడా నిర్ణయించిన టార్గెట్ సాధించడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మందమరి ఏరియాలో మరి RKOC ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు, అదేవిధంగా KK1 KK5 OC ఒకవేళ అండర్ గ్రౌండ్ ఇంకొక 4 సంవత్సరాల జీవితకాలం ఉంది. ఇది ముగిసిన తర్వాత దాన్ని కూడా OC కన్వర్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాము. RKOC కూడా ఒక 1 ఇయర్ కాలంలో రీఓపెన్ చేయడానికి అవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని దాన్ని రీఓపెన్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా చేస్తున్నాము. ఇంకా 2025-26లో మరి మందమరి ఏరియాలో 67.5 మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా 2-3 నెలలలో మరి చాలా మట్టుకు 80% వర్క్ కంప్లీట్ అయింది. 3 నెలల కాలంలో దాన్ని కూడా స్టార్ట్ చేసుకొని మరి మందమరి ఏరియాకు ఇంకా ఆర్థికంగా మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా మరి ఒక్కసారి రాబోయే కాలంలో సింగరేణి కాలనీస్ కంపెనీ మహారత్న కంపెనీగా ఎదగాలని, మరి ఈ టార్గెట్ సాధించే క్రమంలో మనం అందరము కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై సింగరేణి. తెలంగాణ ప్రజలకు, పత్రికా మిత్రులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2014 ముందు మన తెలంగాణ మనకు కావాలి అనే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అని చెప్పేసి ఆకాంక్షతోని రాష్ట్రం సాధించుకొని 11 సంవత్సరాలు అవుతా ఉన్నది. కొంతవరకు మనం ఇలా పురోగతి సాధించుకున్నాం. పూర్తి స్థాయిలో పురోగతి సాధించుకోవాల్సిన ఇలా అవసరం ఎంతైనా ఉన్నది. అందులో తెలంగాణ రాష్ట్రంలోనే సింగరేణి ఒక బంగారు గని. ఇలా నల్ల బంగారం అంటేనే భూములకెళ్ళి వెలికి తీసి ఈరోజు దేశ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఉత్పత్తి చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ. మరి ఈ సంస్థ 10 కాలాల పాటు ఉండాలంటే మరి ఆనాడు ఏదైతే పర్మిషన్లు తీసుకొని ఈ నల్ల బంగారం ఉత్పత్తి తీయడంలో ఇవాళ గత సంవత్సరం 70 మిలియన్లు, ఈ సంవత్సరం 72 మిలియన్ల టార్గెట్ పెట్టుకుని ఉత్పత్తి తీస్తూ ఉన్నాం. భూగర్భ నిక్షేపాలు అయిపోతూ ఉన్నాయి. ఇలా కొత్త గనులు రావాలి.
ఇలా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో ఒరిస్సాలోని 9 బ్లాక్ను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా అలాంటి మైన్స్ కూడా మన రాష్ట్రంలో కూడా కోయగూడ 2 బ్లాక్ ఉన్నది, అది కూడా సింగరేణి సంస్థను తీయాలి. అదేవిధంగా అనేక ప్రాజెక్టు ఇలా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇయ్యక ఈరోజు చాలా తెలంగాణ రాష్ట్రంలో అనుమతి రాని పరిస్థితి ఉన్నది. మరి బొగ్గు నిక్షేపాలు అయిపోతూ ఉన్నాయి. కొత్త గనులు తెచ్చుకొని మనం ప్రారంభించుకోవాల్సిన భవిష్యత్తు ఉన్నది. ఇలా రాష్ట్రానికి వెన్నుముకంటి సంస్థను ఇలా రాష్ట్ర గవర్నమెంట్ కూడా చేయూతనిచ్చి మరి ముందుకు తీసుకుపోవాలి. బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భవిష్యత్తులో చేయాలి. ఇలా సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తిగా ఈరోజు సింగరేణి గౌరవ CND గారు, అధికారులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి తమ వంతు కర్తవ్యంగా ఈరోజు పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిని ఇలా టార్గెట్ను సాధిస్తున్నట్టు కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ సంస్థ ముందుకు నడవాలంటే భవిష్యత్తులో మరిన్ని కొత్త మైండ్స్ రావాలి, ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మా వంతు సహకారంగా సింగరేణిని బతికించుకోవడానికి మేము ఏఐటీసీ కూడా మా వంతు కృషి చేస్తాం. రేపు రానున్న కాలంలో కార్మికులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు, భవిష్యత్తులో కూడా పనిచేయాలి. సింగరేణికి వచ్చిన లాభాల వాటా కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇలా షేర్ హోల్డర్గా భావించి ఈ సంస్థ మనదని చెప్పి సింగరేణి కౌన్సిల్ భావించి అందరం కలిసికట్టుగా సింగరేణి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం హాజీపూర్ మండలంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్, తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ శ్రీనివాస్ దేశపాండే, పోలీస్ స్టేషన్లో SI స్వరూప్రాజ్తో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో జెండా ఎగరవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అతీష్, RI ప్రభు, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, IKP APM రాజన్న, ఉపాధి హామీ APO మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. सावधान जय तेलंगाना जय तेलंगाना अमरवीरुలకు తెలంగాణ అమరవీరులకు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బాపూజీ అయిన కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో పెట్టాలని మంచిర్యాల జిల్లా పద్మశాలి అఖిల భారత ప్రాంతీయ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాదాసు బాపు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, జిల్లా నాయకులు శాఖపూరి భీమ్సన్, బొట్ల సత్యం, వేముల రమేష్, దుస్స తిరుపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమం కానుండి నేటి తెలంగాణ మలిదశ ఉద్యమాల వరకు అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప బీసీ ఉద్యమకారుడు. మరి ఏదైతే మారుమూల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి వాంకిలో జన్మించి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగాడు. అలాగే ఈ రాష్ట్రానికి మరి మంత్రిగా కొనసాగి ఆ రోజుల్లోనే మరి అటు రజాకారులపై కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 69 ఉద్యమంలో
జైలుకి వెళ్ళినటువంటి గొప్ప ఉద్యమకారులు. అలాగే ఈ బీసీ సంఘాన్ని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే మొదటి బీసీ సంఘం స్థాపించినటువంటి గొప్ప ఉద్యమకారునికి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు సరైన గుర్తింపు ఇవ్వలేదని చెప్పి భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మంచిర్యాల జిల్లాకు కొండ లక్ష్మణ్ బాబు గారి పేరు పెట్టాలి. ఆ యొక్క జీవితాన్ని వాక్యాంశాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు తన నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ 4 కోట్ల ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మహాసభలో తెలంగాణ ఇస్తామని వాగ్దానం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాల ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా చివరికి మాకు అధికారం కాదు ముఖ్యం, మేము ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు 6 దశాబ్దాల పోరాటం, 6 దశాబ్దాల పోరాటంలో వాళ్ళు కోల్పోయినది అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పటికి ఎవరైతే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ పోరాటం కోసం అసలు బాసిందో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తెలంగాణ సిడబ్ల్యూసీ ఆగస్టులో తీర్మానం చేసి 13 ఆగస్టులో తీర్మానం చేసి ఫిబ్రవరిలో 14 ఫిబ్రవరి తెలంగాణ సాకారం చేయడం చేసిన తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణ ఇస్తే మనం తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు వీటి గురించి కొట్లాడితే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గాలిపోలేసి అప్పటిదాకా తెచ్చిన వాళ్ళకు దోహుడు వీళ్ళు తిట్టిన అందరినీ తీసుకొచ్చి క్యాబినెట్ చేసుకొని అసలు ఉద్యమకారులు, ఉద్యమం కోసం కొట్టారు, లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి టీడీపీ వాళ్ళు ఎవరైతే పూర్తి తెలంగాణ వ్యతిరేకించారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఓడిపోయినా కూడా తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి మంత్రులు ఇచ్చి తెలంగాణకు ద్రోహం అనేది అక్కడనే మొదలుపెట్టింది. ఆ తర్వాత ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడవలసిన ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయిపోయింది, వాళ్ళు అయిపోయిన దుకాణం వాళ్ళ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదని. తెలంగాణ ఇచ్చింది వివరాన్ని సోనియా గాంధీ గారు అర్థమై 23 ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా జరిగింది. అధికారం ఇచ్చిన 16 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో మాత్రమే దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. ఒక ఆలోచనతో అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళు ఏదైతే బాధ్యత మాకు అప్పచెప్పారో గడిచిన ఆల్మోస్ట్ 18 మాసాలలో
ఈ రాష్ట్రం పుట్టిన కానీ 10 సంవత్సరాలు, దానికన్నా ముందు గడిచిన 40 సంవత్సరాలు ఒక ప్రభుత్వం 18 మాసాలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం గడిచిన 40 23 నుంచి నేను చూస్తాను. 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వంలో ఒక సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలి. కాకపోతే మాకేంటంటే ఎన్నికల కన్నా వాగ్దానం చేసిన కాబట్టి తొందరగా చేయాలని ఆలోచనతో తొందర జరిగినాయి. దాంట్లో ఫీల్డ్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇబ్బందులు అనేది 80% దేవుళ్ళం కాదు, ఖచ్చితంగా మనుషులే కాబట్టి ఎక్కడో ఒకటి కొంత జరుగుతాయి. తప్పులు జరగడం అనేది సహజం. తప్పులు కరెక్ట్ చేసుకోవడం అనేది తెలివిగంతుల లక్షణం. ఆ కరెక్షన్ అయిపోయింది. మేము ఖచ్చితంగా ఫీల్డ్ పోయి చేస్తున్నాం. మిగతా పథకాల గురించి చాలా చెప్పేదానికి టైం ఉండదు. ఖచ్చితంగా చెప్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన వాళ్ళ దుకాణం అంతా అయిపోయింది. ఇంకా బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలిసి ఎప్పుడు అవసరం లేదు. వాళ్ళకు అడ్డబొట్టు పొడుగు పొట్టు లేకపోతే బియ్యం తప్ప బియ్యం బొట్టు తప్ప ఇంకేం లేదు. వాళ్ళు చేసేదేం లేదు. చెప్పుడు తప్ప చేసేదేం లేదు. ఇక ఖచ్చితంగా 2 పార్టీలకు స్థానిక సంస్థల పరిస్థితులు అర్థమైంది. వాళ్ళిద్దరు పోటీపడేది సీట్ల కోసం కాదు, గెలవడం కోసం కాదు. వాళ్ళిద్దరు పోటీపడేది టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ లేకపోతే వాళ్ళకన్నా మాకు 2 ఓట్లు కాదు, మేము మొదలుంటాం అని చక్కెర తప్పితే గెలిచేది 100% కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో 4 జిల్లా పరిషత్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం. మండలాలు మొత్తం కైవసం చేసుకుంటాం. కార్పొరేషన్తో సహా మున్సిపాలిటీని కైవసం చేసుకొని ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఉంటుందని చూపిస్తూ మంచిర్యాల ఇప్పటికి కనబడుతుంది, బయట కూడా కనబడుతుంది. ఈ సన్న బియ్యం ఇవన్నీ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఇంకా ఎన్నికల ముందు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుతున్నామో అధికారులు తీసుకొచ్చిందో వాళ్ళ కోరికలు 100% ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాం కానీ తప్పకుండా మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ప్రత్యేకంగా మా సోదరిమణులకు వాళ్ళు ముందుకు వచ్చింది కాబట్టి ఇవాళ మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఏ రకమైన లబ్ధి తీసుకున్నా కూడా మా అక్క చెల్లెల పేరు మీద చేసినాం. ఈ అక్క చెల్లెలు చేస్తే కుటుంబాన్ని చూసుకుంటాను ఒక ఆలోచన, వేరే ఆలోచన ఉంటుంది. వాళ్ళైతే ఆడవాళ్ళైతే ఏంటంటే భర్తను పిల్లలను చెరొకనదులుగా చూసుకుంటారు. నేను ఒక ఆలోచనతో చేసిన తప్పితే మొదటి నుంచి కూడా 75 నుంచి చేసిన ప్రతి కార్యక్రమం మహిళలనే భాగస్వామ్యం చేసి మహిళలను స్వతంత్రంగా ఎదిగే విధంగా ఆర్థిక పరంగా వాళ్ళని గట్టిగా చేస్తే కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచనతో చేసుకుని కాబట్టి తప్పకుండా కార్యక్రమం మన ముందుకు జరుగుతుంది. వచ్చే 3-3.5 సంవత్సరాల లోపల దేశానికి మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా అనిపిస్తుంది. ఏ రకంగా చేసుకున్న ఆదర్శంగా లేదు, సందేహం లేదు. సరే ఈ ఏదైనా మొదలుపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు దాటుకుంటూ మెల్లమెల్లగా వచ్చి ముందుకు వెళ్తున్నాం. ప్రయాణం 50% అయిపోయింది. ఇంకా 50% టైం ఉన్నది ఖచ్చితంగా చేసి చెప్పిన ప్రతి కార్యక్రమం చేసి చూపిస్తాం.